స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా జనసేన పార్టీ పనిచేస్తుందని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. అనంతపురం జిల్లాలో కర్నూలు జిల్లా, అనంతపురం జిల్లాకు చెందిన జనసేన పార్టీ కార్యకర్తలతో ఆయన సమావేశమయ్యారు. పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు జనసేన పార్టీ స్థానిక సంస్థలకు సంబంధించి కమిటీలు ఏర్పాటు చేసి ఎన్నికల్లో అధిక సీట్లు జనసేన పార్టీ సాధించడానికి కృషి చేస్తామన్నారు. తమిళనాడు, ఆంధ్ర రాజకీయాలకి చాలా తేడా ఉందని, జగన్ ఫోటో ఉన్నంత మాత్రాన విజయ్ గెలిచాడు అన్నది అవాస్తవమన్నారు. 40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయం ఉన్న అన్నాడీఎంకే పాలనపై విసిగిపోయి తమిళనాడు ప్రజలు కొత్త పరిపాలన వైపు మొగ్గు చూపారని మాజీ మంత్రి బాలినేని తెలిపారు. ప్రస్తుతం మున్సిపాలిటీలో డీలిమినేషన్ వార్డులు పెరిగే పరిస్థితి ఉంది కాబట్టి ఆ వార్డులు జనసేన ఎక్కడ బలం ఉందో ఆ వార్డుని సేకరించి జనసేనకి రేపు ఆ వార్డులు వచ్చే విధంగా చేసుకోవాలని చెప్పి కమిటీ వేయటం జరిగింది. దాంట్లో భాగంగా వరుణ్ గారు, మరి ఆర్ఎన్ శ్రీనివాస్ గారు, నేను ముగ్గురం ఈ 6 జిల్లాలు గ్రేటర్ రాయలసీమకు సంబంధించి 6 జిల్లాలో ఈ మున్సిపాలిటీలు, కార్పొరేషన్ సంబంధించి డీలిమినేషన్ ఏదైతే వార్డు పెరుగుతున్నాయో అవన్నీ కూడా వెరిఫై చేసుకొని ఒక రివ్యూలాగా చేసుకొని అది అధ్యక్షుల గారికి సబ్మిట్ చేయడం జరుగుతుంది. దాని ప్రకారం ఎక్కడైతే బలంగా ఉన్నారో జనసేన సంబంధించి ఖచ్చితంగా కూడా ఎక్కడైతే బలంగా ఉన్నారో అక్కడ ఆ వార్డులు అన్నీ కూడా, అలాగే మున్సిపాలిటీ బలంగా ఉన్న దగ్గర మున్సిపాలిటీలు, కార్పొరేషన్ దగ్గర కార్పొరేషన్ ఇవన్నీ కూడా వాళ్ళు చర్చించుకొని జనసేనకి వచ్చే విధంగా చేయటం జరుగుతుంది. దాంట్లో భాగంగానే ఈరోజు అనంతపురం జిల్లా, కర్నూలు జిల్లా ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది.